హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అఖిల. ఈరోజు మనం టేస్టీ బెండకాయ ఫ్రై ఎలా చేస్తారో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నీట్గా కడిగి క్లీన్ చేసుకున్న బెండకాయల్ని ఒక 2 hours పాటు పక్కన పెట్టేయండి. తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చిన్న పీసెస్గా కట్ చేయండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుందాము. ఉల్లిపాయలు చూపించిన విధంగా సన్నగా బారుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ పీసెస్ అన్నీ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, మరి కరకరలాడే అంత ఫ్రై చేస్తే అస్సలు బాగోదు బెండకాయ ఫ్రై. సో ఫ్రై అయిపోయిన తర్వాత మెత్తగా ఉండగానే మీరు తీసేసుకోండి పక్కకి. ఇలా చూపిస్తున్న విధంగా ఈ స్టేజ్ వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మీరు పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ కడాయిలో కొంచెం 2 tablespoons ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా పచ్చెనగపప్పు అంటే పల్లీలు, జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మీకు కొత్తిమీర కావాలంటే ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ పీసెస్ని కూడా మనం ఈ తాలింపులోకి యాడ్ చేసేద్దాం. తర్వాత మనం టేస్ట్కి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలిపేద్దాం. ఇప్పుడు మనం ఫ్రై అయిపోయిన బెండకాయ పీసెస్లోకి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందాం. నా దగ్గర ఉంది, వేసుకున్నాను. మా ఫ్యామిలీలో వాళ్ళకి అందరికీ ఇష్టమే, సో నేను యాడ్ చేశాను. మీ దగ్గర లేకుంటే అవాయిడ్ చేయండి. కొబ్బరి పొడి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి తగ్గ కారం కూడా వేసుకొని కలిపేసుకోండి. ఒక 2 minutes ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు కనుక కరకరలాడాలనుకుంటే హై ఫ్లేమ్లో ఇంకా ఆ స్టేజ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నాకు అవసరం లేదు, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.